ఎఫెసియన్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4th chapter 22, 23, 24 verse. Ephesians 4:22 to 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఇక్కడ చెప్పబడిన మాటలు మనం చూసినట్లయితే ఒక పరిణామ క్రమం మనకు కనబడుతుంది. ఈ పరిణామ క్రమమే మన ఆత్మీయ జీవితంగా మనము అర్థం చేయాలి. ఇదే మనం అందరము కోరుకునే ఒక విశ్వాస జీవితం. మనం అందరము గర్వంగా చెప్పుకునే ఒక క్రైస్తవ జీవితం. ఈ పరిణామ క్రమము మన క్రైస్తవ జీవితంలో పూర్తిగా ఎప్పుడైతే మనం సాధించగలుగుతామో అప్పుడు మనము ఒక పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని, ఒక పరిపూర్ణమైన ఆత్మీయ జీవితాన్ని గడపగలుగుతాం. ఈ పరిణామం ఏమై ఉంది అంటే ఇక్కడ మనకు చదివిన వాక్యాలను మనం ఒకసారి చూసినట్లయితే పాత నుంచి క్రొత్త దానికి పరిణామం చెందడం అంటే ప్రాచీనమైన స్వభావం నుంచి నూతనమైన స్వభావాన్ని మనము పొందుకోవడం, పాత జీవితం నుండి ఒక కొత్త జీవితాన్ని మనము పొందుకోవడం. ఈ పరిణామ క్రియ లేదు అంటే అది మన ఆత్మీయ జీవితం సంపూర్తిగా అనబడదు. ఎప్పుడైతే ఈ పరిణామము, ఈ మార్పు అనేది మన జీవితంలో జరుగుతుందో ఆ రోజే మనం ఒక సంపూర్ణమైన ఆత్మీయ జీవితాన్ని అనుభవించగలుగుతాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మార్పు అనేది మనలో లేదు అంటే మనం జీవించే జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఈ రోజు అనేక మందిని చూస్తున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ వారిలో ఎలాంటి మార్పును వారు చూపించలేకపోతున్నారు. ఎందుకు ఈ మార్పును తమ జీవితాలలో చూపించలేని ఒక బాధాకరమైన పరిస్థితుల్లో ఈరోజు నిలబడుతున్నారు? దానికి కారణం ఏమిటి అనేది ఒకసారి మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ పత్రికలో మనం ఈ మాటలను చూసినట్లయితే 3 మాటలు మనకు ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందులో మొదటి మాట అంటే 22వ వచనంలో మనం చూసినట్లయితే ప్రాచీన స్వభావం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే 3వ మాటలో మనం చూసినట్లయితే నవీన స్వభావం అంటే ఒక నూతనమైన స్వభావాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఆ మొదటి మాటలో చూపబడిన ప్రాచీన స్వభావం నుంచి 3వ మాటలో చెప్పబడిన
ఆ నవీన స్వభావాన్ని పొందుకోవాలి. ఈ నవీన స్వభావాన్ని మనం పొందుకోవాలి అంటే ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలివేయాలి. ఇది ఈరోజు దేవుడు మనకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరెన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా మనం విన్నా, ఇది ఈ ప్రాచీన స్వభావాన్ని వదిలివేసి ఒక కొత్త నూతనమైన జీవితాన్ని, నూతనమైన స్వభావాన్ని కలిగి జీవించడమే ఒక క్రైస్తవ జీవితం. ఇదే ఒక ఆత్మీయ జీవితానికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం. ఎందుకంటే ఇదే మనల్ని మన తండ్రి అయిన దేవుని వద్దకు చేర్చగలుగుతుంది. ఈ మార్పు అనేది మన జీవితంలో రాలేదు అంటే నువ్వు క్రైస్తవునిగా చెప్పుకున్నంత మాత్రాన నీవు తండ్రి వద్దకు చేరలేవు. నువ్వు చర్చికి వచ్చినా, ప్రార్థనలు చేసినా, ఇంకా ఏం చేసినా, ఇంకా ఏ ఆచారాలు పాటించినా, ఈ మార్పు అనేది మన జీవితాల్లో మనం చూపెట్టకపోతే మనము తండ్రి వద్దకు చేరలేము. ఇప్పుడు ఒక పరిస్థితుల్లో ఒకరోజు మనము ఈ మొదటి మాటలో చెప్పిన ప్రాచీన స్థితిలో మనము జీవించి ఉన్నాం. అప్పుడు మన స్థితి ఎలా ఉంది అంటే, ఇదే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 10 వచనాలను మనం ఒకసారి చూసినట్లయితే ఆ రోజు మనం ఉన్న స్థితి మనకు అర్థమవుతుంది. మన కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది ఏమై ఉన్నదంటే, ఒకప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకరోజు ఈ పాపంతో మీరు చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడారు. ఆ పాపం నుంచి విడుదల ఇప్పించారు. మిమ్మల్ని తనతో పాటు బ్రతికించారు, తనతో పాటు చేర్చుకున్నారు. అలాగే మనం చూసినట్లయితే, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. మీరందరూ అయితే ఒకప్పుడు ఆ ప్రపంచపు ఈ లోకాధిపతి అయిన సాతాను, అతని ఆ పద్ధతిలో అతనికి లోబడి ఒకప్పుడు మీరు జీవించే వారిగా ఉంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఒకప్పుడు మనము ఎలా జీవించి ఉన్నామంటే, ఈ లోకంలో జీవించి ఉన్నాం. ఈ లోకపు ఆశలకు లోబడి జీవించి ఉన్నాం. ఈ లోకంలో ఉండే పాపంలో మనము జీవించి ఉన్నాం. అందరిది ఈ లోకం ఎలా అయితే ఈ రోజు జీవిస్తూ ఉందో, ఒకరోజు మనం కూడా అలాంటి స్థితిలో జీవించి దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఒకరోజు ఉండి ఉన్నాం. కానీ అలాంటి మనల్ని దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అలాంటి ఒక హీనమైన స్థితిలో, ఒక దౌర్భాగ్యమైన స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు ఆయన మన మహా ప్రేమతో, కరుణతో మనల్ని ఆయనతో పాటు బ్రతికించినారు. ఆయన మార్గంలో నిలబెట్టినారు. ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనబర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయ వీలు పడలేదు. మరి ఎందుకు దేవుడు మనల్ని రక్షించారు? ఎందుకు ఆయన మన కోసం ఈ కార్యం చేశాడు అంటే, మనల్ని తన మహిమా రాజ్యంలో చూడాలని దేవుడు ఆశపడేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయనతో కలిసి మనము జీవించాలని కోరుకునేవాడిగా ఆయన
ఉంటూ ఉన్నారు. అందుకోసమే నిన్ను నన్ను ఆయన ఏర్పరిచి ఉన్నారు. అందుకోసమే నిన్ను నన్ను ఆయన ఆ పాపపు లోకం నుంచి తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించి ఆయన పవిత్ర రక్తం చేత మనల్ని కడగబడి రక్షించి ఉన్నారు. ఇలా దేవుడు ఎంతో విలువైన తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని రక్షించి ఉన్నారు. ఇది కేవలం ఆయన కృప వల్ల మాత్రమే మనకు దొరికింది. ఇందులో మనం ఏదో మంచి వాళ్ళము, మనలో మంచితనం ఉంది అని దేవుడు మనల్ని రక్షించలేదు. కేవలం ఆయన కృప వల్ల మాత్రమే మనకు ఈ భాగ్యం దొరికింది. దీని గురించి మనం ఎవ్వరము గర్వపడవలసిన అవసరం లేదు. నేను మంచివాడిని, అందుకనే నేను రక్షించబడ్డాను, మిగతా వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని మనము అనుకోవడానికి వీల్లేదు. అందరూ దేవుని పిల్లలే ఉన్నారు. ఒకరోజు మనం కూడా అలాంటి స్థితిలో జీవించి ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనము మన పాపాన్ని గ్రహించి మనలో ఉండే ఆ తప్పులను మనం ఒప్పుకొని ఆయన ముందు ప్రాధేయపడి పశ్చాత్తాపపడి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కాపాడమని ఏ రోజైతే మనం హృదయపూర్వకంగా అడుగుతామో ఆ రోజు ఆయన తన బిడ్డలుగా ఉండే యోగ్యతను మనకు ఇస్తాడు. ఇది దేవుని గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. ఈ విషయాన్ని మనం అందరము అర్థం చేయవలసిన అవసరం ఉంది. పాపముల లోకంలో మనం ఇష్టం వచ్చినట్టు జీవించి ఉన్నాం. సాతాను బంధకాలలో ఒక ఘోరమైన జీవితం జీవించి ఉన్నాం. ఈ రోజు కూడా లోకం అలాంటి స్థితిలోనే జీవిస్తూ ఉంది. వాళ్ళలో ఏ నెమ్మది లేదు, ఏ సంతోషము లేదు. వారి జీవితంలో అనుక్షణం బాధ, అనుక్షణం భయం, దుఃఖము, నిరాశ, నిస్పృహ, ఇదే మనము చూస్తూ ఉన్నాం. కానీ ఆయన కృప వల్ల ఈరోజు మనం వాటన్నింటి నుంచి తప్పించబడ్డాం. అందుకనే దేవునికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం మన పాపాన్ని చూసి పశ్చాత్తాపపడి యేసయ్యను మన స్వంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడు ఆ స్థితి నుంచి మనం తప్పించబడ్డాం. ఇది ఆయన కృప వల్లనే పొందగలిగాం. ఆయన కృప వలన మనం రక్షించబడ్డాం. కానీ ఇంకా మనము ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నాం. అందుకనే ఆ ప్రాచీన స్వభావం మనల్ని ఇంకా వెంటాడుతూ ఉంది. అందుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలివేయాలి. ఇంకా ఏదైతే పాపపు వాసనలు నీలో ఉన్నాయో వాటన్నింటినీ నువ్వు వదిలివేయాలి. ఇంకా పాత అలవాట్లు ఏదైతే నీ మనసులో ఇంకా నీకు నిలుపుకొని ఉన్నావో వాటన్నింటినీ నువ్వు వదిలివేయాలి. ఇంకా ఏదైతే పాపపు సంబంధాలను నీవు కలిగి ఉన్నావో వాటన్నింటినీ నువ్వు వదిలివేయాలి. ఈ మాటను దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దాని నుంచి ఎప్పటికప్పుడు మనము దూరంగా ఉండాల్సిన అవసరాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలివేయవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. ఇది మన పని. ఎందుకంటే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలివేసి ఆ నూతన స్వభావాన్ని, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి అని చెబుతూ ఉన్నారు. అంటే ఇది ఎవరో మన కోసం చేసే పని కాదు. ఈ పని మనమే చేయాలి. ఇది మన పని. అందుకనే ఈరోజు అనేకులం ఆ పనిని చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన కోసం ఎవరైనా చేస్తారు అంటే మనం చాలా సంతోషపడతాం. మనం చేయాలి అంటే సాధారణంగా బాధపడతాం. అప్పుడు అన్ని ఇబ్బందులు మనకు గుర్తుకొస్తాయి, అన్ని బాధలు మనకు అప్పుడు గుర్తుకొస్తాయి. అందుకనే ఈరోజు ఆ పనిని మనము చేయలేకపోతున్నాం. దేవుడైతే ఆయన పని చేశారు, రక్షణను అనుగ్రహించారు. కానీ ఆయన అనుగ్రహించిన రక్షణ జీవితాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనది. అది కొనసాగాలంటే ఈ ప్రాచీన స్వభావాన్ని మనము వదిలివేసి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ ప్రక్రియనే
ఈ పరిణామమే ఒక క్రైస్తవ జీవితాన్ని నిలబెడుతుంది. ఎంతోమంది ఈ పరిణామ క్రియలోనే వాళ్ళు తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, ఓడిపోతున్నారు. మనం కూడా దానికి అతీతులమేమి కాదు. మనం కూడా అనేక సార్లు పడిపోతున్నాం, అనేక సార్లు తప్పిపోతున్నాం. కానీ ఆయన కృప వల్ల మళ్ళీ మనము నిలబడగలుగుతున్నాం. ఈ మార్పు పొందకపోవడానికి, ఈ ఆత్మీయంగా మనము ఈ మార్పును మన జీవితంలో సాధించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? దేని వలన మనము ఈ ప్రాచీన స్వభావాన్ని నుంచి నూతన స్వభావంలోనికి మారలేకపోతున్నాం? మనకందరికీ మనసులో కోరిక ఉంది. ఆ పాత జీవితం అంటే మనకు విరక్తి ఉంది, కోపం ఉంది, దాన్ని వదులుకోవాలని కోరిక ఉంది. కానీ దాన్ని వదలలేకపోతున్నాం. ఎందుకు, దేనికోసం అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఈ 22, 24 వచనాల మధ్యలో ఉన్న 23వ వచనంలో దేవుడు ఒక మాటను మనకు చూపిస్తూ ఉన్నారు. 23వ వచనంలో ఉన్న పాత స్వభావాన్ని వదిలివేసి 24వ వచనంలో ఉన్న కొత్త స్వభావాన్ని ధరించుకోవాలంటే మధ్యలో ఒక మాటను మనకి ఈరోజు దేవుడు ఉంచి ఉన్నాడు. అదేమిటంటే, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై అనే ఒక మాట మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. చిత్తము అంటే మనసు, వృత్తి అంటే అది చేసే పని. మన మనసు చేసే పని ఏమిటి అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు వల్లనే మనము ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతన స్వభావంలోకి రాలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మారతాయో అప్పుడు మనము ఆ స్వభావాన్ని మార్చగలుగుతాం. ఆ ఆలోచనలు మారడం లేదు మనలో, ఇంకా పాత ఆలోచనలే మనలో ఉంటూ ఉన్నాయి. అందుకనే ఆ పాత స్వభావాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ పాత అలవాట్లను, ఆ పాత సంబంధాలను మనం ఇంకా వదులుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ పాత ఆలోచనలను వదిలిపేస్తామో అప్పుడు మనలో ఒక క్రొత్త ఆలోచనను దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము నూతన స్వభావాన్ని ధరించుకోగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 12:1-2, రోమన్స్ 12:1-2 వచనాలను మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఇక్కడ మనస్సు మారి రూపాంతరం పొందవలసిన అవసరాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. గత వారంలో కూడా మనం విన్నాం, మీ మనస్సును నూతన పరచండి అని ఆయన మనతో మాట్లాడి ఉన్నారు. అదే మాట ఇక్కడ మరొకసారి మనకు గుర్తు చేస్తున్నారు. మనసు నూతన పరచడం అంటే మనసు చేసే పనులు మారడం. మనసు చేసే పనులు ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనలో మారుతాయో అప్పుడు మన మనసు నూతన పరచబడుతుంది. మనకందరికీ తెలుసు, చెడు ఆలోచనలు ఎవరిస్తారు, మంచి ఆలోచనలు ఎవరిస్తారు. చెడు ఆలోచనలు సాతాను మనకు ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. మంచి ఆలోచనలు
దేవుని దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్నాయి. కానీ వాటిని అన్నిసార్లు మనము గ్రహించలేకపోతున్నాం. కొన్నిసార్లు ఏది ఎక్కడి నుంచి వచ్చింది, ఏది మంచి ఆలోచన, ఏది చెడ్డ ఆలోచన అనేది మనము ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాం. అందుకని అనేక సార్లు మనము పొరపాటు చేసేవారిగా ఉంటున్నాం, అనేక సార్లు మనము పడిపోయేవారిగా ఉంటున్నాం, మనం తీసుకునే నిర్ణయాల వల్ల బాధపడేవారిగా ఉంటున్నాం. ఈ ఆలోచనలను మనము ఎలా గుర్తించాలి? ఏది మంచి ఆలోచన, ఏది చెడు ఆలోచన, ఏది ఎవరు ఇచ్చారు, ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు అనేది మనం ఎలా గుర్తించాలి అంటే దానికోసం కావాల్సిన వివేకము మనకు అవసరం. అంటే ఏది మంచి ఏది చెడు అని గుర్తించే ఒక విచక్షణ జ్ఞానం మనకు అవసరం. ఈ జ్ఞానం మనకు కావాలంటే అది దేవుని వాక్యం ద్వారానే మనకు దొరుకుతూ ఉంది. ఆ వాక్యంతో సంబంధం ఉంటే మనము ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. ఈరోజు వాక్యంతో నువ్వు సంబంధాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నావు అంటేనే ఆ విచక్షణను నువ్వు చూపలేకపోతున్నావు, నీకు వచ్చే ఆలోచనలను గుర్తించలేకపోతున్నావు, ఏది ఎవరు నీకు ఆలోచనలు ఇస్తున్నారు అనేది గ్రహించలేకపోతున్నావు. అందుకనే దేవుని వాక్యంతో మనం నిత్యము సంబంధం ఉంచినప్పుడు ఆ ఆలోచనను మనము విచక్షించగలుగుతాం. అంటే ఏది మంచిది, ఏది చెడుది, ఏది నా తండ్రి నా కోసం ఏర్పాటు చేశారు, ఏది నా శత్రువు అయిన సాతాను నన్ను పడదోయడానికి నా మనసులో ఆలోచన ఇస్తున్నాడు అనేది మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలను చదువుకుందాం. ఫిలిపియన్స్ 2:1-5. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఇక్కడ ఒక ఆలోచన విధానాన్ని, ఒక మనస్సును మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీవు ఒక్కటే దాని మీద మనసు ఉంచవలసిన అవసరం ఉంది. అనేక వాటి మీద నీ మనసును ఉంచినట్టయితే ఆ మనసు ప్రాచీన స్వభావాన్నే కలిగి ఉంటుంది. నూతనమైన స్వభావాన్ని నీ మనసు ధరించుకోవాలంటే నీ మనసులో ఉండే ఈ పరిపరి ఆలోచనలను నీవు వదిలివేయవలసిన అవసరం ఉంది. దేవుని మీద పూర్తి నమ్మకాన్ని నువ్వు చూపించవలసిన అవసరం ఉంది. క్రీస్తు లాంటి మనస్సును నువ్వు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అనేది యేసయ్య తాను అనుసరించి మరీ మనకు చూపించాడు. ఈరోజు మనల్ని ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఆయన ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించి తాను అనుభవించి మనకు ఎలా ఎదుర్కోవాలి అని చూపించాడు. చాలామంది చెప్తూ ఉంటారు, మనం ఏదైనా మాట చెప్పినప్పుడు ఈ పరిస్థితి నీకుంటే అర్థమవుతుంది, నువ్వు చెప్పడానికి అన్ని చెప్తావు, కానీ ఆ పరిస్థితి నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అనే మాటను చాలాసార్లు మనం విని ఉన్నాం. అలాంటి మాట లేకుండా ఇక్కడ ఆయన చెబుతున్నారు, ప్రతి ఒక్కటి ఆయన అనుభవించారు.
ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నేను అనుభవించే కష్టాలు కావు, నువ్వు నేను అనుభవించే శ్రమలు కావు, అంతకు కొన్ని వందల రేట్ల శ్రమలను ఆయన అనుభవించారు. ఒక మామూలు మనిషిగా ఈ లోకంలో జన్మించి ఒక ఘోరమైన మరణాన్ని ఆయన పొందారు. అంతటా ఆయన నిరాదరణను ఎదుర్కొన్నారు, అంతటా ఆయన అవిధేయతను ఎదుర్కొన్నారు, అన్ని రకాలైన ఆయన ఏవగింపును ఆయన పొంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తాను తన జీవితాన్ని గడిపి ఉన్నారు. అలాంటి ఒక క్రీస్తు మనస్సును ఈరోజు మనము పొందుకోవలసిన అవసరం ఉంది. మనము ఆలోచన చేసే ప్రతి సమయంలో, ఆలోచన చేసే ప్రతి అవసరంలో మనం ఒకటే ఆలోచన చేయాలి, ఈ సమయంలో ఈ సమస్య వచ్చినప్పుడు ఈ పరిస్థితుల్లో నా తండ్రి నా యేసయ్య ఏం చేశాడు, ఎలా నడుచుకున్నాడు. ఇదే మనం ఒక గైడ్ లైన్గా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి సమస్యకు మనము పరిష్కారాన్ని పొందగలుగుతాం. ప్రతి ఆలోచన మనల్ని నూతన పరచడానికి, మన మనస్సును నూతన పరచడానికి ఉపయోగపడుతూ ఉంది. అప్పుడు ఆ రకంగా మనము ఒక గైడ్ లైన్ పెట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే ఏ పాత ఆలోచనలు, ఏ పాపపు ఆలోచనలు మన మనసులోకి రావు. అప్పుడు ఏ పాత ఆలోచన మన దగ్గరికి రాదు. మనము ఆ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా వదిలివేయగలుగుతాం, నూతనమైన క్రీస్తు స్వభావాన్ని పొందుకోగలుగుతాం. ఈ పరిణామమే ఆత్మీయ జీవితం. ఆ ప్రాచీన స్వభావాన్ని నుంచి నూతన స్వభావాన్ని పొందుకోవడమే ఒక ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితానికి ఒకటే మార్గం సంగమా. ఇక్కడ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీ ఆలోచనలు మారినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీలో పాత ఆలోచనలు ఉన్నంత కాలము మీరు ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టలేరు. ఎప్పుడైతే ఆ ఆలోచనలు మారుతాయో అప్పుడు మీరు ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతనమైన క్రీస్తు స్వభావంలోనికి మీరు రాగలుగుతారు. అలాంటి సిద్ధపాటు ఈరోజు మనం అందరము కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దానికోసం మనం ప్రార్థన చేసుకుందాం.